వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ గుసగుస. రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం నేతల కష్టాలు అన్నీ ఇన్ని కావు. దశాబ్దాల తరబడి నియోజకవర్గాల్లో తిష్టవేసిన నేతలకు రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గాల సమతూకం ఎసురు పెడుతోంది. వృద్ధాప్యం ఒకవైపు, పార్టీ నేతల్లో వ్యతిరేకత మరోవైపు వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. పెరుగుతున్న ఆశావహులతో టికెట్ తమదైన ధీమతో ఉన్న నేతలకు చెమటలు పడుతున్నాయి. టీడీపీ అధిష్టానం సర్వేలు, పొత్తులు, అంచనాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్య నేతల సీట్లు గల్లంతేనా అనే చర్చలు పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఆశావహులతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. పల్లెకే టికెట్ ఇవ్వాలని నేతలు, కుల సంఘాల నేతలు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి. ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పల్లె రఘునాథ్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని డీఎస్పీ వడ్డెర వేణుగోపాల్, మల్లెల జయరాం, సామకోటి ఆదినారాయణ, బలిజ సుబ్రహ్మణ్యంలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రూట్ మార్చిన పల్లె రఘునాథ్ రెడ్డి తన కుమారుడు లేదా కోడలు సింధూరకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు విముఖత చూపుతూ సున్నితంగా తిరస్కరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఒక్కసారికి తనకు టికెట్ ఇవ్వాలని, తిరిగి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించనని పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి కూడా ఆశించనని చెప్పినట్లు టాక్. ఈ ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో పాటు అధిష్టానం నిర్ణయం కోసం హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పల్లె రఘునాథ్ రెడ్డి ఎలాగైనా టికెట్ దక్కించుకోవడానికి తనకు అడ్డంకిగా ఉన్న డీఎస్పీ వడ్డెర వేణుగోపాల్, మల్లెల జయరాం సామాజిక వర్గానికి చెందిన నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ చేస్తూ వడ్డెర నేతలను బ్రతిమ్లాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎస్పీ వేణుగోపాల్, మల్లెల జయరాం కాకుండా పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తేనే గెలుస్తారు, లేదంటే టీడీపీ ఓడిపోతుందని పార్టీ అధిష్టానానికి చెప్పాలంటూ వడ్డెర నేతలకు వరుసగా వాట్సాప్ కాల్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్స్ మాట్లాడిన నేతలు సైతం తమపై రఘునాథ్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని చర్చకు పెట్టినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డెర సామాజిక వర్గం అధికంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో వడ్డెరకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డెర్లు అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ వేణుగోపాల్, మల్లెల జయరాంలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ కేటాయింపులో అంచనాలు సన్నగిల్లాయనే ప్రచారం జోరందుకుంది. పల్లె రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా తనకు టికెట్ కావాలని బలిజ సామాజిక వర్గం నుంచి సుబ్రహ్మణ్యం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో సైతం పలువురు నేతలు పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు, వడ్డెర్లకు పాలకులుగా ప్రాధాన్యత ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా? ఈసారికి పల్లె రఘునాథ్ రెడ్డి మొర విజ్ఞప్తిని ఆలకిస్తుందా లేదా అనేది చూడాలి మరి.